శ్రీ సాయి దివ్య పూజ అధ్యాయం 5 ఉద్యోగం దొరికింది. నా పేరు సుమన్ ఆస్థానా. నేను మనోరమాగంజ్ ఇండోర్లో ఉంటాను. నా కొడుకు గౌరవ్ ఆస్థానా ఉజ్జయిన్ నుంచి MBA చేస్తున్నాడు. ఈ మధ్య IPS కాలేజ్ ద్వారా క్యాంపస్ సెలక్షన్స్లో ICICI బ్యాంక్ మేనేజర్ పదవి గురించి 8 మందిని తీసుకున్నారు. అందులో గౌరవ్ ఆస్థానా కూడా ఉన్నాడు. మాకు చాలా సంతోషం కలిగింది. అతని అపాయింట్మెంట్ లెటర్ గురించి ఎదురు చూస్తూ 6 నెలలు దాటిపోయింది. మిగతా 7 మందికి ఆర్డర్ దొరికింది. గౌరవ్కు మాత్రం ఎందుకనో లెటర్ రాలేదు. చాలా బాధపడుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆశ వదులుకున్నాడు. నేను గౌరవ్కి ధైర్యం చెప్తూ ఉండేదాన్ని. బాబా పట్ల విశ్వాసం ఉంచమని చెప్తూ ఉండేదాన్ని. ఒకరోజు శ్రీ సాయి దివ్య పూజ గురించి గౌరవ్కు చెప్పి 5 గురువారాలు సంకల్పం చేసుకోమన్నాను. గౌరవ్ అదే విధిగా 5 గురువారాలు మొక్కుకుని దివ్య పూజ ఆరంభించాడు. 4 గురువారాలు అయినవి. 13వ తేదీ డిసెంబర్ 2005 నాడు గౌరవ్కు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. 5వ గురువారం పూర్తి అవ్వకముందే గౌరవ్ కోరిక తీరింది. నా పేరు స్మితా పూజారి. నేను మాల్వా పరేడ్ విజయనగర్ ఇండోర్లో ఉంటాను. నేను నా తమ్ముని గురించి అతని ఉద్యోగం గురించి 11 గురువారాలు సంకల్పించుకుని శ్రీ సాయి దివ్య పూజ ఆరంభించాను. 10వ గురువారం నాడు నా కోరిక తీరింది. 11వ గురువారం నాడు యథావిధిగా ఉద్యాపన చేసి షిరిడి వెళ్ళి మొక్కు చెల్లించుకున్నాను. నా పేరు స్మితారావు. నేను వైభవ్ నగర్ ఇండోర్లో ఉంటాను. నాకు శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలియగానే నా ఉద్యోగం గురించి 5 వారాలు మొక్కుకున్నాను. 2వ గురువారమే నాకు ఉద్యోగం దొరికింది. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.